అభిషేకంతో హృదయాన్ని పూర్తి క్లియర్ చేసుకొని ఒక మంచి మనసుతో మా బాపు గారి నాయకత్వంలో పనిచేయాలని ఇందులో అడుగుపెట్టడం జరిగిందని నేను ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత, కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా పక్కకు జరిగిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో మీరు గమనిస్తున్నారు. అది రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, విద్యుత్ కావచ్చు, లేదా ఇతరత్ర ఏ రంగంలోనైనా ఈరోజు 2 సంవత్సరాల్లో ఆగమాగం అడివి. ఈ రాష్ట్రంలో సంపద పెంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కాపాడుకొని అందరి ముఖంలో సంతోషాన్ని చూసిన మహానుభావుడు కేసీఆర్ గారు. మరి ఆ రోజు కేసీఆర్ గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఎంత తొందరగా వస్తే బాగుండు అని. మరి ఈరోజు అదే పద్ధతిలో కొందరి దుర్మార్గుల వల్ల పార్టీ వీడిన వారు కూడా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి పోతే బాగుండు, మళ్ళీ కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటే బాగుండు అనే మంది కూడా చాలామంది చూస్తున్నారు. ఎన్ని మోసాలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని హామీలు ఇచ్చారో మీకు తెలుసు. ముఖ్యంగా మనందరం కూడా ఉన్నాం. మన ఉద్యమకారుల్ని కూడా బుట్టలో వేసుకొని మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు ఇది చేస్తాం, అది చేస్తామన్నారు. ఏమన్నా చేసిందా? ఈరోజు ఉద్యమకారులు మరి అందరూ కూడా మనం గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మాయ మాటలు చెప్పి మరి ఈ ప్రభుత్వాన్ని మార్పు కోరుకొని కేసీఆర్ గారిని గద్దె దించిన తర్వాత అన్ని వర్గాలతో పాటు ఉద్యమకారులను కూడా ఏం చేసిండో దయచేసి ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ రోజు నేను ఏ విధంగా కష్టపడ్డానో వాళ్ళ ఆశీర్వాదంతో 2 పర్యాయాలు బ్రహ్మాండమైన మెజార్టీతో నేను ఏ విధంగా గెలిచానో మరి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా ఖచ్చితంగా భుజాన పైన వేసుకొని మరి నా బాధ్యత కూడా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటాను. నాకు